అన్ని వార్తలు కూడా ఇక దీన్ని ఉద్దేశించి ఉన్నది. పురపాలికల్లో బీసీలకు 31%, 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్ల ఖరారు. మొత్తంగా మహిళలకు 60 చైర్పర్సన్, 5 మేయర్ స్థానాలట. మహిళలకు 60 చైర్పర్సన్, 5 మేయర్ స్థానాలు. చాలా మంచి విషయం. జిహెచ్ఎంసీ సహా అన్ని స్థానాలు ఫైనల్. ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ. వార్డులు వారీగాను రిజర్వేషన్ల సంఖ్య ఖరారు. క్యాబినెట్ భేటీ తర్వాత ఎవరికి ఏ స్థానం అనే విషయంపై క్లారిటీ. డెడికేటెడ్ నివేదిక ఆధారంగా సంఖ్య నిర్ధారణ. వచ్చే నెల 2వ వారంలోపే ఎన్నికలు పూర్తి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటికే ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేయగా తాజాగా రిజర్వేషన్లకు మున్సిపల్ శాఖ ఫైనల్ చేసింది. అన్ని రంగాలలో మహిళలు ముందుకు రావాలా? రేపటి రోజున బిల్ పాస్ అయింది. మహిళా రిజర్వేషన్ 31% ఇచ్చినారు, కానీ 50% ఇవ్వాలి. ఎందుకంటే ఈక్వాలిటీ అంటే అందరు సమానమే కదా. అప్పుడు రిజర్వేషన్ 50% రావాలి, కానీ 31% పోనీ అదని ఇచ్చిండే. ఎట్లా అంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం కదా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. కానీ ఇప్పుడు మున్సిపల్ ఈ ఎన్నికల్లో సుమారుగా చూసారు కదా ఎంతమంది మహిళలకు అవకాశాలు ఉన్నాయో చైర్మన్ పదవులు. చాలా మంచి విషయం. సో ధైర్యంగా ప్రతి ఒక్క మహిళ పోటీలో పార్టిసిపేట్ చేయాలా, మహిళలకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళని గెలిపించాలి. చట్టసభలలో కౌన్సిల్లో వాళ్ళు కూర్చోవాలి ముందు కూడా. నల్లగొండకు కార్పొరేషన్ హోదా, రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల. మొత్తం కార్పొరేషన్ చూస్తే ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ మహిళా 01 ఇక్కడ. మొత్తం మున్సిపాలిటీలు 121. ఎస్టీలో జనరల్ ఏమో 3, మహిళనేమో 2. ఎస్సీలో జనరల్ ఏమో 9, మహిళనేమో 8. బీసీలో జనరల్ ఏమో 19, మహిళనేమో 19. జనరల్ చూసుకున్నట్లయితే జనరల్ అంటే ఇక్కడ ఓసీ. జనరల్ ఏమో 1 ఇచ్చారు యాక్చువల్గా. ఓకే, ఇక 30. జనరల్ ఏమో 30, మహిళనేమో 31 అంట. ఇది పరిస్థితి.